గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ వివాహ మహోత్సవంలో నిశ్చితార్థము అనంతరము జరిగేటువంటి ఒక మొట్టమొదటి ప్రక్రియ ఏమిటి అంటే విఘ్నేశ్వరునికి బియ్యం కట్టుట. దీన్నే కొంతమంది కొన్ని కుటుంబ ఆచారాల ప్రకారము విఘ్నేశ్వరునికి మోద కట్టుట అని కూడా అంటారు. ఏమిటి జరుగుతుంది అంటే ఒక శుభముహూర్తాన నిశ్చితార్థం అనంతరము మరి ఎప్పుడైతే పెళ్ళి వివాహం అనే యజ్ఞము ప్రారంభమైనదో యజ్ఞానికి ఎన్ని సంభారాలు మనం సమకూర్చాలండి? చిన్నదా అండి? సకల దేవతలు, ముక్కోటి దేవతలు, మనకున్నటువంటి బంధువులు అందరూ వచ్చి అందరూ పాల్గొని కోలాహలంగా ఉండే ఒక గొప్ప వేడుక కదా వివాహం అంటే. మరి అటువంటి ఆ వివాహానికి ఎన్ని సంభారాలు అంటే సామాగ్రి మనం దగ్గరికి చేర్చాల్సి ఉంటుంది. గమనించండి, ఈ విధంగా చెబితే ఒక విషయం గుర్తొస్తుంది. పెళ్ళి అనేటువంటి ఒక తంతులో భాగంగా ఎన్నెన్నో సామాగ్రిని మనం కొనుగోలు చేస్తూ ఉంటాం కదా. ఒక పెళ్లి వలన ఎన్ని కుటుంబాలు, ఎన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయో చూడండి. అంటే ఒకటి, ఇప్పుడు అలా అన్నాం కదా అని ఈ రోజుల్లో పెళ్లి చెప్పి లక్షలు ఊరికే హంగు ఆర్భాటాలకి వృధా పనులకి ఖర్చు పెడుతున్నారు. దానికోసం కాదు మేము చెప్పేది. శాస్త్రీయబద్ధంగా మన వివాహం ఏ విధంగా చేయాలని చెప్పారో ఆ విధంగా కనుక మనం చేయగలిగితే ఇటు ప్రకృతి సంరక్షణ, జీవ సంరక్షణ, అదేవిధంగా మనకి ఇప్పుడు అంటుంటారు కదా జీడిపి, ఆర్థిక సమతుల్యత లేదా ఫైనాన్షియల్ యొక్క ట్రాన్సిషన్, ఇవన్నీ అంటుంటారు కదా. అలా ఈ యొక్క ద్రవ్యం అనేది ఒక చోట నుంచి ఒకటి ప్రసారం అవుతుంది, ఒక చోటే ఉండిపోదు అనమాట. గమనించండి, మన వివాహంలో చేసేటువంటి తంతుల వల్ల అనేకమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఈ యొక్క ఫైనాన్షియల్గా మనం చెప్పుకునేటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేటువంటి అనేకమైనటువంటి ఈ ద్రవ్య ప్రవాహం జరుగుతుందన్నమాట. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఇది మనం గమనించాల్సినటువంటిది. కనుక మన వైదిక సంస్కృతిలో ఏ కార్యక్రమాలు చేసినా దానివల్ల ఎవరు నష్టపోరు. గమనించండి, అనేకమైనటువంటి పేదవారి నుండి వ్యాపారస్తుల వరకు కూడా అనేక ద్రవ్యాల యొక్క వినియోగం ఇందులో జరుగుతుంది. ద్రవ్య వినియోగం జరుగుతుంది. ఒక వస్తువులు ఒక నుంచి ఒక చోటకి ఇవన్నీ కూడా మారతాయన్నమాట. సరే, ఇప్పుడు మనం ఇవన్నీ జరగాలి అంటే మరి ముందుగా మన యొక్క వైదిక సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో మనకు ఒక అలవాటు ఉన్నది కదా. ఆ అర్హతను పొందినటువంటి వారు విఘ్నాధిపతి అని మనం చెప్పుకుంటాం కదా. ఏ ఆటంకాలు ఉండకుండా మనకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగడానికి విఘ్నాధిపతితోనే మనం ఏదైనా ప్రారంభం చేస్తాం. వారి అనుగ్రహంతోనే మనం ప్రారంభం చేస్తాం. కనుక ఆ విఘ్నేశ్వర బియ్యం అనేటువంటిది ఒక శుభముహూర్తాన ముత్తైదువులందరూ కలిసి ఈ వధువు వరుడు వారి ఇళ్లలో చక్కగా ఒక సంస్కరింపబడినటువంటి బియ్యాన్ని, దానిలో కొంచెం వారి ఆచారానికి తగ్గట్లుగా ఈ నవధాన్యాలు కొన్ని వాటిని ఉంచుతారు. వారి ఆచారాలు కొంచెం మారుతూ ఉంటాయి. కుటుంబ ఆచారాల ప్రకారంగా వాటన్నిటినీ కూడా ఉంచి అక్కడ ముత్తైదువులందరూ కూడా ఆశీర్వదించి శుభం జరగాలని కోరుకొని, చూడండి, ఒక ఇంటి సందడి కాదు ఇది. కుల మత అతీతంగా చుట్టుపక్కల అందరి యొక్క పుణ్యస్త్రీని పిలిచి మేలు జరగాలి, ఎదుటివాడి యొక్క మేలు జరగాలి అని కోరుకునేటువంటి గొప్ప ఔన్నత్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అంటారు కదా. అలాగా ఏ పుణ్య స్త్రీలో ఏ శక్తి ఉన్నదో, స్త్రీల మీద ఆధారపడిన సమాజం కదా భారతీయ సమాజం అంటే. కనుక విద్య అధిదేవత స్త్రీ, ధన అధిదేవత స్త్రీ, శక్తి అధిదేవత స్త్రీ. కనుక ఆ స్త్రీలు కాళీ, లక్ష్మి, సరస్వతి, ఆ స్త్రీలే మనకి పుణ్య స్త్రీలుగా వస్తారని చెప్పి మన నమ్మకం. వారందరినీ పిలిచి వారి చేత ఈ విఘ్నేశ్వర బియ్యాన్ని వధువు వరుడు యొక్క తల్లిదండ్రులు ఆయా గృహాలలో వాటిని చక్కగా కట్టి ఒక చోట భద్రపరుస్తారు. ఈ బియ్యమే వివాహ మహోత్సవం పూర్తయిన 16 రోజుల పండుగ దానితో పూర్తి చేస్తారు. ఆ 16 రోజుల పండుగ నాడు ఈ బియ్యాన్నే పరమాన్నంగానో లేదా ఉండ్రాళ్ళుగానో పోసి పిల్లలకి, కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా పంచుతారన్నమాట వేడుకగా. కనుక వివాహ మహోత్సవంలో ఆదిగా మనకి విఘ్నేశ్వర బియ్యంతో
ప్రారంభమవుతుంది. విఘ్నేశ్వర కట్టిన కాడ నుండి కూడా చక్కగా పెళ్లి పనులన్నీ కూడా వేగాన్ని పుంజుకుంటాయి. జై శ్రీమన్నారాయణ.